తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గురువారం నాడు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ కిరణ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా జెండా అందరం కూడా ఒక్కసారి వసంతంలోకి అడుగుపెట్టిన రోజు ఈ శుభ ఆకాంక్షిస్తూ ఉంది. దీనిలో భాగంగా అతనికి గౌరవ శాసనసభ్యులు ఆర్డీఓ గారు అభినందనలు ప్రఖ్యాతిగాంచిన సనత్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ అతిథులను వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శాంతికి గుర్తు అయిన కపోతం, స్వేచ్ఛకు గుర్తుగా వాటిని ఎగరవేయడం అనేది ధైర్యంగా జీవితాలను పణంగా పెడుతున్నటువంటి శాంతి వర్ణం తెలుపుకు గుర్తుగా, ఆకుపచ్చ పచ్చదనానికి గుర్తుగా ప్రతి రేఖందించడం ప్రతి పౌరుడి కర్తవ్యం. కాబట్టి వారిలో ఈ వయసు నుండి అగ్నిమాపక దళం మన ముందుకు వస్తోంది. ఏ దేశానికైనా మూల వచ్చలేదా? తెలుసు ఈ యొక్క స్వాతంత్రం ఏ విధంగా మన ముందు నాయకులు సాధించారో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందరో వీరుల త్యాగ ఫలితమే ఈ త్రివర్ణ పతాకం. గతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగాయి. దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఈరోజు బుద్ధి చెప్పి నిజమైనటువంటి నాయకత్వాన్ని, ఈ దేశానికి ఉపయోగపడే నాయకత్వాన్ని, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వాన్ని అందరూ ఎంచుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తల్లికి వందనం అటువంటి కార్యక్రమాన్ని అమలుపరిచేటువంటి దిశలో ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎంతమంది బిడ్డలున్నా, చదువుకునే బిడ్డలున్నా వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. దీనిపైన అనేక ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఎవరు నమ్మొద్దు. ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అన్ని 15,000 రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 31వ తేదీ రెండో విడతలో అన్నా క్యాంటీన్ వచ్చింది కాబట్టి 31వ తేదీ వేదిక మీద పెద్దలందరి సమక్షంలో, గూడూరు ప్రజల సమక్షంలో అన్నా క్యాంటీన్ గూడూరు ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి చెప్పేదానికి గర్వంగా ఉంది నాకు. ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఈ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉన్న విషయం కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ప్రతి
విభాగం వాళ్ళు అక్కడ సర్టిఫికేట్స్ తీసుకొని ఒక్కసారిగా గ్రూప్ గా రండి దయచేసి. వారి విభాగ అధిపతితో కలిపి గ్రూప్ గా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.